నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీకి కేంద్ర సహకారం అవసరం అందుకే కేంద్రానికి మద్దతు ఇచ్చామన్న విజయసాయిరెడ్డి చంద్రబాబుకు మంత్రి మెరుగు నాగార్జున సవాల్ అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమన్న మంత్రి వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు నార్కో టెక్స్ట్ కు చంద్రబాబు సిద్ధమా అని పోసాని సవాల్ పేదల మేలును ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలన్న ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలు ప్రపంచం మొత్తం మోదీపై చూస్తుందన్న కిషన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడతాం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కోట్లాడతామన్న హరీష్ రావు బ్రిటన్లోని స్కూల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం యూకే ప్రధాని రిషి సునాక్ ప్రకటన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి అక్రమంగా చెల్లనివిగా ప్రకటించిన బ్యాలెట్లను చెల్లుబాటు అయ్యనివిగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తాజాగా ఓట్లు లెక్కించాలని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది అయితే చండీగఢ్ మేయర్ ఎన్నిక బ్యాలెట్ పత్రాలను బీజేపీ అభ్యర్థి వివాదాస్పద విజయం తర్వాత కౌంటింగ్ ప్రక్రియ వీడియో రికార్డింగ్ ను సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించింది అయితే కోర్టు ధిక్కరణ కేసులో రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహిను దోషిగా తేల్చిన కోర్టు చెల్లని 8 బ్యాలెట్లను చెల్లుబాటు అయ్యనివిగా ప్రకటించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జస్టిస్ జేబీ వర్దివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించే బదులు ఇప్పటికే పోలైన ఓట్ల ఆధారంగా ఫలితాల ప్రకటనను పరిశీలించాలని స్పష్టం చేసింది అయితే రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహిను ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు వైసీపీ అధినేత సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు అయితే సీఎం జగన్ కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారు గత డిసెంబర్లో పలు కారణాలతో వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు అయితే ఆ సమయంలో ఆయన రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈలోపు ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే నెల వ్యవధి కారణం కాకముందే తిరిగి సొంత గూటికి చేరారు
కాగా మంగళగిరిలో మూడోసారి వైసీపీని గెలిపించేందుకు మళ్లీ పార్టీలో చేరారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైనాట్ 175లో భాగస్వామ్యం అవుతామన్నారు. తనకు 2 సార్లు జగన్ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, ఎవరిని అభ్యర్థిగా పెట్టినా గెలుపు కోసం పనిచేస్తానన్నారు. అయితే గతంలో రాజశేఖర్ రెడ్డిపై అందరూ కలిసి కట్టుగా రాజకీయ దాడి చేశారని, ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందని అన్నారు. మంగళగిరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగురవుతుందని చెప్పారు. మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. 2009లో రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎలా ఏకమైపోయినాయో ఇవాళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైనవి. అది జరగకూడదు. ఎందుకంటే పేదవాడు గొప్పవాడు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకి రావాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మంగళగిరి సీటు ఇచ్చినా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ గెలుపు కోసం 100కి 100% పనిచేస్తాము. ఖచ్చితంగా మూడవసారి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుద్ది. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే ఇక దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శ్రీశైలం 4 లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ కల్వకుర్తి రహదారిని 4 వరుసలుగా అభివృద్ధి చేయడం, రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అభివృద్ధి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించడంపై గడ్కరీతో చర్చించారు. అయితే సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుండి తెలంగాణకు నిధులు కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నల్గొండలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్ మంజూరు చేయాలని నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ, బోనస్ ఇస్తామని, మహిళలకు నెలకు 2500 ఇస్తామని మోసపూరిత వాగ్దానాలు చేశారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రజల పక్షాన నిలబడతామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కోట్లాడతామని చెప్పారు. దగ్గరికి వచ్చిపోయినాం కదా, అంతా కొట్టే 7,000. చాలా కష్టపడ్డారు మీరు అందరూ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాలు అయ్యో అరచేతుల వైకుంఠం చూపించిందిగా. ఇక రాంగన 2 లక్షల రుణమాఫీ, రాంగన 4,000 పింఛన్, రాంగన 2,500 రూపాయలు, వడ్ల అమ్ముకోకుని బోనస్ అని ఇట్లా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మి కొద్దిమంది ఓట్లేసినారు, ప్రజలు ఓట్లేసినారు. కానీ మొన్న కూడా చాలా బాగా కష్టపడి మీరందరూ కూడా పనిచేసినారు. స్వల్ప మెజార్టీ, దాదాపు 7,000 మెజార్టీతో మనం ఈ సీట్ కోల్పోయినాం. సరే, గెలుపు ఓటములు ఉంటాయి. మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం. సరే, ఇలా మనకేం బాధ్యత ఇచ్చిన ప్రజలు? ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంటబడుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిలదీసిందే. సరే,
తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అత్యధిక లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే నారాయణపేట జిల్లా కృష్ణాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మక్తల్లో బీజేపీ విజయ సంకల్ప యాత్రను ఆయన ప్రారంభించారు. అయితే గతంలో బీఆర్ఎస్ చేసింది ఏం లేదని, కాంగ్రెస్ చేయబోయేది ఏం లేదని విమర్శించారు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం ఉందని, తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వము ఆరు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మెడల్ వంచి తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఆ రకంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ ఈరోజు తెలంగాణలో మరి ఏ రకంగా అయితే ఆ రోజు మీరు పోరాటం చేపట్టారో అదే గ్రామం నుంచి, అదే స్థానం నుంచి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని, ఆ కృష్ణమ్మ ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించాలని మన పార్టీ పెద్దలందరూ సూచించారు. వారి సూచన మేరకే ఈరోజు ఇక్కడి నుంచి యాత్ర మళ్ళీ ఈ తెలంగాణలో కూడా మార్పు తీసుకురావాలి. తెలంగాణ ప్రజలు ఈరోజు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని సమర్థించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ తెలంగాణ పోరాటం తర్వాత పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా సహాయాన్ని అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని లబ్ధిదారుల తల్లుల ఖాతాలో సీఎం జగన్ జమ చేశారు. అయితే పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఇది నామ్కే వాస్తే ఇచ్చారని సీఎం జగన్ విమర్శించారు. స్కీములు కూడా ఎలాగో ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం. నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు, ఎందుకంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే, ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పడతారు. మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ పథకంలో గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే, ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా, గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ, నేరుగా మన గ్రామంలోనే మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకునే వెసులుబాటును కూడా అక్కడికే ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది. ఈ రెండు స్కీములు కూడా ఎలాగో ఉన్నాయి కాబట్టి చదువులను రాజకీయాల్లో చంద్రబాబు అంత నిజాయితీ పరుడైతే ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి ఎందుకు కొన్నారని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. మోహన్ బాబు నుంచి హెరిటేజ్ ఎందుకు లాక్కున్నారని ఆయన నిలదీశారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత గురించి పబ్లిక్ డొమైన్లో కొన్ని విషయాలు ఉన్నాయని, నార్కో టెక్స్ట్లో పాస్ అయి బయటకు రావాలంటూ సవాల్ విసిరారు. వంగవీటి రంగను హత్య చేయించింది చంద్రబాబు కాదా అని ఆయన నిలదీశారు. ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే ఎవరికైనా ఓటేసుకోండి. నేను మా జగన్ గారికి ఏమని చెప్పట్లా. ఎవడు ఈ ఆంధ్రదేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడో,
ఎవడి ఆంధ్రదేశానికి మంచి పథకాలు ఇస్తున్నాడో, చివరికి ఎక్కడున్న అట్టడుగు ఉన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళు చదివిస్తున్నాడో అలాంటి వాడినే మీరు ఎంకరేజ్ చేయండి. అలాంటి వాడు ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి. మరోవైపు కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ ఓట్లను టీడీపీకి వేయమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అలా అనడం వ్యభిచారంతో సమానమంటూ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన పని కాపులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఏపీలోని ఆడబిడ్డలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వీళ్ళని వ్యభిచారంగా అలా ప్రాపగండ చేసినందుకు సిగ్గుపడుతున్నందుకు కనీసం కాపు సోదరి మనులు కాళ్ళైనా పట్టుకునే క్షమాపణ అడుగు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఆవేశంగా మాట్లాడినా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు మాట్లాడా? ఒరేయ్ అని ఒక మాట అన్నాడా? నువ్వు ఒరే అంటావు, చెప్పుతా కొడతా, నా కొడక, నాలాంటి భాషే మాట్లాడతావు. నేను కామన్ మ్యాన్ని. పవన్ కళ్యాణ్ నువ్వు కామన్ మ్యాన్ కాదు, లెజెండ్వి. నువ్వు పార్టీ పెట్టావు, కాపుల కోసం పెట్టావు. ఎస్ నాకు తెలుసు. కాపుల దగ్గర అడిగావు. ఎస్ కాపులందరూ మనం ఒకటైపోవాలి, మనం ముఖ్యమంత్రి అవ్వాలి. వాళ్ళందరిని దగ్గర పెట్టుకున్నావు. పెట్టుకొచ్చేవరకు మన కాపులంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ చంద్రబాబుకి ఇవ్వమంటాం. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమేసి ప్లాస్టిక్ కు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అన్నారు. కుమ్రం భీం జిల్లా కలెక్టర్ హేమంత్ బొర్డే పిలుపునిచ్చారు. కాగజ్ నగర్ లో వెస్ట్ వైజ్ వ్యర్థాల ఉపయోగం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేకే పేపర్స్ మిల్, స్పర్శ, సిఈఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ప్లాస్టిక్ కు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేలా ప్రజలను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. సోషల్ ఫౌండేషన్ స్పర్శ సహకారంతో ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రత్యామ్నాయ వినియోగాలపై విస్తృతంగా ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తుందని స్పష్టం చేశారు. అయితే వ్యర్థాల వల్ల తలెత్తే ఇబ్బందులను అరికట్టాలని అన్నారు. हम 200 लोगों से क्या होता है यार? सब लोग बेसिकली एक पैराडॉक्स बताता हूँ मैं आपको. कभी कभी क्या होता है, जैसे क्लाइमेट चेंज का सेमिनार होता है, क्लाइमेट चेंज को कैसे कम किया जाए, ग्रीन हाउस गैसेस को कैसे कम किया जाए, और वो सेमिनार जो होता है वो एयर कंडीशन रूम में होता है. जबकि एयर कंडीशनर से ही क्लोरोफ्लोरोकार्बन निकलता है, CFC निकलता है, विच एड्स अप टू क्लाइमेट वर्सनिंग. सो यहाँ पे आके मैंने सबसे पहले वही नोटिस किया कि कहीं पे पैराडॉक्स तो नहीं है, बट हियर इट इज परफेक्टली फाइन. एंड अगर नासिर डिस्ट्रिक्ट की बात करें, डिस्ट्रिक्ट की बात करें. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.